నవ్వుతా చెప్పలను, బాధపడతా చెప్పలను, కోపంతో చెప్పలను, అర్థం కాక చెప్పలను, నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు 164 సీట్లు కూటమి ప్రభుత్వంకి వచ్చినాయంటే దానిలో వాలంటీర్ల పాత్ర చాలా ఉంది. అప్పటికి వైసీపీ అవి పార్టీలో ఉండొచ్చు, కానీ వాలంటీర్లు కూడా యాంటీ వైఎస్ఆర్సీపీగా మూకుమ్మడిగా ఒక్కటై రాజీనామాలు చేయకుండా 10,000 వస్తుందని, కేవలం 10,000 వస్తుందని ఒక చిన్న ఆశతో తెలుగుదేశం ప్రభుత్వానికి 164 సీట్లు ఇప్పించినారు. కానీ ఈరోజు వాలంటీర్ల పరిస్థితిని గందరగోళం, గోల్మాలు ఏంటంటూ చెప్పాలంటే చాలా ఉంటాయి. జూలై నెలలో జీతం వేయలేదు, 10,000 ఇచ్చిపెట్టండి, 5,000 కూడా వేయలేదు. ఇప్పుడు ఆగస్టు వచ్చింది, ఈరోజు 1వ తేదీ, ఈరోజు కూడా జీతం పడలేదు. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా, పోయినాయా, ఏమైనా వాళ్ళు ఆశ పెట్టుకోవాలన్నా, వేరే పని చేసుకోవాలన్నా అంటే కొంతమందిని అనేది పక్కన పెడితే మిగతా చాలా మంది 5,000తోనో వేడి నీళ్లకు చల్ల నీళ్ళ మాదిరి కొంచెం చేదోడు బాధగా ఉంటుందని ఆశతో ఉన్నారే కానీ వేరేదేం ఉండదు అక్కడ. ఇంకా ఎందుకు గాల్లో దీపం మాదిరి ఎందుకు పెట్టినారనేది అర్థం కావడం లేదు. గాల్లో దీపం అనేది మనకే అంటే మన కొంప ముంచుతుంది గాల్లో దీపం పెట్టడం అనేది. అన్ని తెలిసిన పెద్ద ఆయన కూడా ఎందుకు ఇట్లంతా ఆలోచిస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థకి ప్రజలందరూ అలవాటు పడ్డారు. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పటి నుంచి అనేది చెప్పడం లేదు. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ పలానా రోజు నుంచి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అనేది మాత్రం అంటే డేట్ అనేది ఒకటి చెప్పడం లేదు. ఇప్పుడు తల్లికి వందనం అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అయినా చెప్తున్నారు డేటా డేటా డేటా. ఏం డేటా కావాలా? 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు. ఈ డేటా ఇదే కదా డేటా, ఇంకేం డేటా కావాలా అంటున్నారు. ఈ డేటా కూడా మిమ్మల్ని సవరించాలంటే ఖచ్చితంగా వాలంటీర్ ఉండాల్సిందే. ఈ గాల్లో దీపం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మీరేమన్నా అనుకుంటా అంటే కింద కామెంట్ చేయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చినారు అంటే ఆయన ఖచ్చితంగా మాట మీద నిలబెడతారు కూడా. కానీ ఆయన చేసే తప్పంతా ఏంటంటే కొన్ని రోజులు ముసుగులో గుద్దులాట అన్నట్టు చేస్తారు. ఆయన చేసే పని మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఆపోజిట్ వాళ్ళతో మాటలు పడి ఎందుకు చేయాలా? మేము చెప్పినాం కదా వాళ్ళు చేసినామని వాళ్ళకి ఒక బలం. అది వాళ్ళు వీళ్ళని కాదు, నేను జస్ట్ వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా గాల్లో దీపం పెట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎంత వీలైతే అంత తొందరగా వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్లను మళ్ళీ వాళ్ళ పనులలో చేర్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకొకసారి చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను.